అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగల 25 ఏళ్ల క్రితం మనకి టీవీ విజ్ఞానాన్ని వినోదాన్ని పంచిపెట్టింది. నేడు అజ్ఞానాన్ని సోమరితనాన్ని పెంపొందిస్తుంది. పరిస్థితులు వాటికి అనుకూలంగా మనం మారుతున్నాం, అంతేకాని మనం వాటిని మార్చట్లేదు. కళ్ళల్లో జారే కన్నీళ్లను తుడవడానికి బంధాలను వెతకొద్దు. కళ్ళల్లో కన్నీళ్లు జారకుండా ఉండటానికి బంధాలను వెతుక్కో. ఏ బంధంలో అయినా మన అనుకున్న మనిషిని అర్థం చేసుకునే సహనం అయినా ఉండాలి, లేదా నిలదీసే స్వతంత్రమైనా ఉండాలి. అప్పుడే ఆ బంధం స్వేచ్ఛగా స్వచ్ఛంగా కొనసాగుతుంది, ఎటువంటి అపార్థాలు లేకుండా. 3 ఏండ్ల నాడు లేని మంచి బుద్ధి 30 ఏండ్ల నాడు రాదు. కొందరు ఉంటారు, మన ముందు ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడతారు, వెనకాల మన కోసం చెడుగా మాట్లాడతారు. ఎందుకో ఏమిటో అస్సలు అర్థం కాదు. నీ స్నేహం ఎంతవరకు ప్రయాణిస్తుందో ఎవరికీ తెలియదు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తుంది. ఏమీ తెలియని వాడికి, భక్తుడైన వాడికి, పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు. అన్నీ తెలుసు అన్న గర్వం ఉండకూడదు. ఒక జీవి రాక 9 నెలల ముందే తెలిసిపోతుంది, కానీ మనం ప్రపంచం నుండి వెళ్ళిపోయే విషయం 9 సెకండ్ల ముందు కూడా తెలుసుకోలేం. అతిగా పరిచయం, అతిగా స్నేహం, అతిగా బంధుత్వం నేటి రోజుల్లో మంచిది కాదు. ఏదైనా ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. ఒక బంధం బాగుండాలి అంటే ఒకరి మాట మరొకరు గౌరవించాలి, కానీ ఇద్దరిలో ఏ ఒక్కరూ నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది. బంధం బలపడాలన్నా బలహీనపడాలన్నా మాటలే కారణమవుతాయి. మాట కంటే బంధం బలమైనది. నీ కన్నీటికి విలువ కట్టగల వారెవరూ లేరు. ఒకవేళ ఉంటే నీ కంట తడి పెట్టనివ్వరు. నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది. కలియుగంలో నీతిగా ఉన్నవారు బ్రతకలేరు. కలి అంటే మాయ. మాయా ప్రపంచంలో మాయగాళ్లే రాజ్యమేలుతున్నారు. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ తగ్గదు. వెదజల్లిన అన్ని విత్తనాలు మొక్కలు కాలేవు, అన్ని మొక్కలు చెట్లు కాలేవు, అన్ని చెట్లు పండ్లు ఇవ్వవు. అలాగే జీవితంలో కూడా అన్ని పరిచయాలు బంధాలు కాలేవు. కొన్ని జ్ఞాపకాలుగాను మరికొన్ని గాయాలుగాను మిగిలిపోతాయి. ధనం ఉప్పు లాంటిది, అది ఎక్కువైనా తక్కువైనా రెండూ కష్టమే. ఒకనాడు జీవించడం అంటే 10 మందికి ఉపయోగపడేలా జీవించడం. ఈనాడు జీవించడం అంటే 10 మంది పసిగట్టలేనంతగా నటనలో జీవించడం. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం, నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని. జ్ఞాపకాలకి ఉన్న శక్తి అలాంటిది. మనల్ని అర్థం చేసుకోని వారికి మనం చేసే ప్రతి పని తప్పుగానే కనిపిస్తుంది. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు, అది అచంచలమైనది, హిమాలయాలంత స్థిరమైనది. యుద్ధానికి అయినా ముగింపు ఉంటుంది, కానీ కుటుంబం కోసం చేసే బ్రతుకు యుద్ధానికి ముగింపు ఉండదు. దరిద్రుడికి నిత్య జీవనం కూడా కష్టంగా ఉంటుంది. నిజాయితీ లేని బంధాలకు బజారులోని వస్తువులకు పెద్దగా తేడా ఏం లేదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండు. భరించలేని బాధను, పట్టరాని ఆనందాన్ని ఇచ్చేది మనసుకు నచ్చిన వారు మాత్రమే. విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు, అపజయం మరణము కాదు. రెండింటికంటే ముఖ్యమైనది ధైర్యం. మనిషి శరీరానికి రోగం వస్తే వైద్యం చేయిస్తే సరిపోతుంది, కానీ మనసుకి రోగం వస్తే మాత్రం అది ప్రియమైన వారి ఆత్మీయ పలకరింపుతోనే నయమవుతుంది. పవిత్రమైన ఆడది పరాయి మగాడితో స్నేహం చేస్తే ఆమె అపకీర్తి పాలవుతుంది.